సాంబశివ గౌడ్ సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. సాంబశివ గౌడ్ మీ వాయిస్ రావాలి. నేను సాంబశివ గౌడ్ గారికే చెప్తా. చెప్పండి. సాంబశివ గౌడ్ గారు, ఇప్పుడు మనము 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా సరే చాలామంది టంగుటూరి అంజయ్య లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలామంది జలగం వెంగళరావు లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది ముఖ్యం, పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు పివి నరసింహారావుకు నేనేమంటున్నా, ఎవరన్నా కనీసము ఎవరి కుటుంబం అన్నా కొంచెం గౌరవంగా బతుకుతుందా అండి? అంత అపార్ట్మెంట్లలో లేకపోతే ఇండ్లల్లో అక్కడ ఇక్కడ ఉన్నారు తప్ప ఇంత గొప్పగా ఇంత కుటుంబాన్ని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈ తెలంగాణ ప్రజలందరి చేత తెలంగాణ జాతిపిత అనిపించుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, తనే ప్రాజెక్టు కట్టిండు, సెక్రటరియట్ డిజైన్ తనే ఇచ్చిండు, తర్వాత ఇంత రకమైనటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కలిపి ఏ ముఖ్యమంత్రి హయాంలో లేనంత పెద్ద ఎత్తున అవినీతి ఈయన జరిగింది. కాబట్టి మరి తెలంగాణ జాతిపితంగా ప్రకటించకపోతే మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? వేరే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు చెప్పండి? ఎవరికి చేత కాలేదు కదా. కనీసం ఇప్పుడు మర్రి చెన్నారెడ్డికి స్టేట్ కాలేదు, లేకపోతే కోట్ల విజయభాస్కర్ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఇప్పటికీ కూడా పివి నరసింహారావు యొక్క ఏదో శత జయంతో లేకపోతే ఇంకోటి చేయాలంటే వాళ్ళు వీళ్ళు 10 మంది వస్తారు తప్ప లేకపోతే ఏముందండి? పివి చేతిలో కూడా ఏ కొడుకు ఏం బిజినెస్ చేస్తుండో ఏం ఉద్యోగం. ఇప్పుడు అమెరికా ఒక కాలేజీ పెట్టుకొని నడుపుకుంటున్నాను. కానీ నేనేమంటున్నా, వీళ్ళు ఎవరికి కూడా పరిపాలన అంటే ఏంది, పరిపాలన ద్వారా పాలు పిండడం అంటే ఏంది తెలియక వీళ్ళంతా కూడా అసమర్థ పరిపాలన చేసిన రోజులు. కాబట్టి సమర్థమైనటువంటి పరిపాలనకు ఇది ఒక ఉదాహరణ. రఘు, ఇక్కడ శ్లేష అర్థమైందా? మధుసూదన్ రెడ్డి గారి రఘు అండ్ సాంబశివ గౌడ్ మీ ఇద్దరికి చెప్తున్నా, ఇక్కడ శ్లేష అర్థమైందా? అర్థమైంది. సాంబశివ గౌడ్ చెప్పండి అన్న. నిజానికి ఇంతకుముందు మధుసూదన్ అన్న గారు చెప్పినట్టుగా ఇలా స్టీఫెన్ రవీంద్ర వ్యవహారం కానీ చూసినట్లయితే ఆ రోజు స్టీఫెన్ రవీంద్ర గారు అసలు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అసలు ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టిన ఒక అస్త్రంగా మారిన ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెద్ద స్థాయిలో ఉన్నత ఉద్యోగంలో పెద్ద స్థాయిలో కూకోబెట్టి మళ్ళీ తెలంగాణలో ఒక పెద్ద పవర్ ఇచ్చారు ఆయనకి. అంటే ఈ తెలంగాణని ఎట్లా దోచిపెట్టాలనేది ఆయనకు బాగా వెనతో పెట్టిన విద్య అని గుర్తించి కేసీఆర్ ఆయనకు పెద్ద అవకాశాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది మనకు. నిజానికి ఒక స్టీఫెన్ రవీందర్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చింది ఆంధ్ర పెట్టుబడిదారులకే, తెలంగాణలో పదవులు ఇచ్చింది తెలంగాణ సపోర్ట్ చేయని వాళ్ళకే. ఎవరైతే తెలంగాణను అసహించుకున్నారో వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఇచ్చిండు. మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా ఎవరన్నా 10 సంవత్సరాలు తెలంగాణ సపోర్ట్ ఇప్పుడు తెలంగాణను అసహించుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో కర్రలు పెట్టి కొట్టిన వాళ్ళే. రఘు, సాంబశివ గౌడ్ అభిప్రాయం కూడా అదే చెప్తున్నారు. ఒక్కటే నిమిషం. ఇలా కేటీఆర్ గారిని తీసుకుంటే నిజంగా కేటీఆర్ గారికి రాజకీయ అనుభవం ఉందా అండి? నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ ఒక్క పీజీ విద్యార్థి తోటి కూడా సరితోగడు. నేను మీ రాజు ద్వారా చెప్పదలుచుకుని ఇవాళ రాజకీయంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసే ఏ ఒక్క విద్యార్థి తోటి కూడా ఇలా కేటీఆర్ గారు సరితోగడా. ఇలా తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో పెద్ద మంత్రిగా కూర్చోబెట్టిండు. అంటే వీళ్ళు దాచుకోవడానికి మాత్రమే ఇవాళ తెలంగాణను తెచ్చుకున్నట్లయింది. కానీ నిజంగా ఆ రోజు విద్యార్థుల కోసం, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ కోసం, నిరుద్యోగుల కోసం, మేధావుల కోసం ఈ తెలంగాణ కళాకారులు కాలు గజ్జగట్టి గల్లీ తిరిగి అలా డప్పు కొట్టిన వాళ్ళు, జెండాలు పోసిన వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా అవకాశం దక్కని. సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను. సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను. సాంబశివ గౌడ్ మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో లేదో ఉటావుటిన మీ స్టూడియో తలుపులు తట్టిలు మీ దగ్గరికి వచ్చింది 13 కోట్ల బాండ్, ఎలక్ట్రో బాండ్స్ ఇచ్చామని బీఆర్ఎస్ పార్టీకి. అంటే సుప్రీంకోర్టు అంటే ఒకవేళ దీనిపై ప్రభుత్వం విచారణ చేపడితే ఎంత మంది బాధితులు వస్తారు బయటికి? అదే సందర్భంలో అన్ని పండించమని. కాబట్టి వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
దీనిపై పూనుకొని ఒక విచారణ చేపట్టి సిట్టింగ్ జడ్జితో కానీ ఏసీతో విచారణ చేపడితే పుంకాలుగా వార్తలు వస్తాయి, ఈ గుంపులుగా జనాలు వస్తారు. మీ ఎలక్ట్రో బాండ్స్ 13 కోట్లు అంటున్నావు కదా, నీ 50 కోట్లు ఇచ్చినా 40 కోట్లు ఇచ్చినా 30 కోట్లు ఇచ్చినా వాళ్ళు రావచ్చు. ఇప్పుడు తీర్పు సుప్రీంకోర్టు ధర్మాసనం మీకు చెప్పిందో లేదో ఉటా మీ స్టూడియో తలుపులు మీ దగ్గరికి వచ్చి 13 కోట్ల ఎస్బీఐ బాండ్స్ వచ్చిండు బాధితుడు. ఆయన ఒక రకంగా బాధితుడే కదా, నాకు మీ దగ్గరికి వచ్చిండు అంటే ఏంది, నాకు ఇష్టం లేకుండా నా వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నారని చెప్పినట్టే కదా. చెప్పినట్టు మీరు అన్నట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ మంత్రి కానీ ఎవరు కానీ నిజంగా ఉన్నారు లేరని కాదు. ఐపీఎస్ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఉన్న సమయంలో అందరికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిండు. ఫ్రీ హ్యాండ్స్ అంటే ఏంది, అవినీతి నిర్మూలన కోసం కాదు, అవినీతి నిర్మూలన కోసం ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలే, అవినీతి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టు. ఇప్పుడు చిన్న సబ్మిషన్ నిజంగా ఒక్కసారి ఒక పాత కాలంలో పోతే, నిజాం కాలంలో పోతే, నిజాం కాలంలో మనకు మండలాల నుంచి కేంద్రాల నుంచి కొన్ని అంటే ప్రాంతీయ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళా నిజాం రాజుకు పంపించే పరిస్థితి ఉండే అప్పుడు. ఇలా డిఎస్పీ ఆఫీసులు, ఎస్హెచ్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో ఉన్న ఎస్హెచ్ఓలు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, చాలా మంది నా మిత్రులు ఉన్నారు, చాలా మంది డిఎస్పీ స్థాయిలో ఉన్నారు, సిఏ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు నిజమైన స్వతంత్రం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నెలవారీగా జీతాలు ఇచ్చినట్టుగా వీళ్ళకి జీతాలు ఇచ్చే బదులు వాళ్ళు నెలవారీగా వాళ్ళకు కలెక్ట్ చేసిన ఫండ్ని, మీరు ఇందాక కలెక్టర్ అని చెప్పారు కదా, ఆ కలెక్టర్ డ్యూటీలు గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, నిజాం కాలంలో ఉన్నాయి. ఆ డ్యూటీలు నిర్వర్తించడానికి ఇలా పోలీస్ వ్యవస్థను వాడుకున్నారు. రెవెన్యూ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ కప్పం కట్టే కేంద్రాలుగా రాజుగారికి పంపించే విధంగా ఆ రోజు పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను వాడుకున్న పరిస్థితి మనం ఒక్కసారి వెనకపోతే ముందు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా ముందు తవ్వే కొద్దీ మొత్తం వాళ్ళ అరాచకాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీతో కూడిన ఒక వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ఆ ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక సింగిల్ విండో ఏదన్నా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క అరాచకాలు గుట్టలుగా కుప్పలుగా వచ్చే అవకాశం. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా, పోలీసు సెటిల్మెంట్లకు సంబంధించి 498 ఫిర్యాదులు 498 ఫిర్యాదులు ఒక్క రోజులో పోలీసుల సివిల్ సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి కంప్లైంట్స్, ఫిర్యాదులు ఒక్క రోజు ప్రజావాణిలో 498 ఫిర్యాదులు వచ్చినాయి. దాని అర్థం ఏంటి? అరవింద్ అన్న, మీరు ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో చెప్తున్నారు, కరీంనగర్లో కార్పొరేటర్లు ఎంతమంది అరెస్ట్ అయినా కబ్జా కేసులో, కార్పొరేటర్లు అరెస్ట్ అయిన కరీంనగర్ లో మోపింది పోలీస్ వ్యవస్థ, సిపి గారు అక్కడ ఇప్పుడు ప్రెసెంట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్పొరేటర్ అరెస్ట్ అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు కాలేదు? మరి అప్పుడు వీళ్ళు కబ్జా కోర్లు కార్పొరేటర్లు అని చెప్పి ప్రొపగండా జరుగుతుంది అక్కడ కర్నూలులో. పోలీస్ వ్యవస్థ 3 కార్పొరేటర్లు అరెస్ట్ అయింది. ఇప్పుడు రగన చిన్న సబ్మిషన్ ఇవాళ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆండోగా జీవన్ రెడ్డి విషయం మన విషయం ఏంటంటే వీళ్ళ అరాచకాలు ఇసుక దందాన్ని చూసినట్టయితేనా ఒక్కొక్క మండల కేంద్రం నుంచి 100 కోట్లు, ఆ 100 కోట్లలో స్థానిక ఎమ్మెల్యేకి కొంత పర్సెంటేజ్, డైరెక్ట్ కేటీఆర్ గారికి పర్సెంటేజ్. అక్కడ మా దగ్గర చూసినట్టయితే మా ఏరియాలో హుజూర్నగర్, కోదాడ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు గురయ్యారు. దాదాపుగా 100 ఎకరాలను ఆక్రమించుకున్న పరిస్థితి ఎమ్మెల్యేలు. అందులో వాటా మళ్ళీ కేటీఆర్ గారికి వాటా, మళ్ళీ ఈ కల్వకుంట్ల కుటుంబానికి వాటా. ఈ విధంగా రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినంత దోచుకున్నది దాచుకో అనే విధంగా ఇలా కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఇవాళ వాళ్ళ పాపాలు బండినాయి, వాళ్ళ పుర్రెలు బండినాయి. ఇవాళ అందుకే ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఇవాళ ఫామ్ హౌసుల్లో ఇవాళ గడిపే పరిస్థితి వచ్చింది. ఏనాడని అనుకున్న అసెంబ్లీలో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ధర్నా చేస్తుందని నడి రోడ్డు మీద ఇవాళ వాళ్ళు ధర్నా చేసే పరిస్థితికి దిగిరంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా. ఇవాళ ప్రజలు వాళ్ళకి ఇంకా శిక్ష వేయాలి. ఎందుకంటే నిరుద్యోగులను నిట్టనీలున ముంచిరు, పేద ప్రజలను ఇవాళ పేద ప్రజలను ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు చూపించారంటే డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి, పెన్షన్ల ఆశ చూపించి,
ప్రజల్ని ఎంత అంటే ఒక ముడి సరుకులాగా, అంటే ఓట్లేసే యంత్రాలుగా, ఓట్లేసినప్పుడే పథకాలు పెట్టడం, వాళ్ళ ఓట్ల కోసం రకరకాల పథకాలు పెట్టి ప్రజలను మోసం చేసిర్రు, నిరుద్యోగులు నిలువను ముంచిర్రు. ఒక్క నిమిషం సాంబశివ గౌడ్, ఒక్క నిమిషం.